నవరాత్రి వచ్చిందంటే మాకు ఒక పెద్ద పండగ. ఆ దసరాల్లో మా అమ్మ మీద పూనకం ఉంటుంది గనక ఆవిడ చాలా ఎక్కువగా భక్తి చేస్తారు. ఉదయాన్నే లేచి కుంకుమతో పూజ చేసుకొని గుడికెళ్ళి కూర్చుంటారు. ఆ తర్వాత ఎప్పుడో రాత్రికి వస్తారు. ఈ నవరాత్రులు పూర్తి అయిపోయిన తర్వాత ఆ పీఠమంతా శుభ్రం చేయమని నాకు అప్పగించారు. ఎందుకంటే నేను భక్తిలో చాలా ఆసక్తిగా ఉండేవాడిని. ఆ పీఠం శుభ్రం చేస్తూ ఉండగా సహజంగా కుంకానుకున్నటువంటి ఒక లక్షణం ఏమిటంటే అలా ప్రక్కన ఉండగా అందులో పురుగు పుడుతుంది. అలా పురుగు పుట్టి అక్కడున్న ఒక దేవుడి పట్టంలో దూరిపోయి ఆ దేవుడి పట్టాన్ని కొరికేసింది ఆ పురుగు. నేను వెంటనే అమ్మా అని అరిస్తే మా అమ్మ వచ్చింది. ఏరా అంటే పురుగు దేవుడిని కొరికేసింది అమ్మా అన్న. మా అమ్మ ఒకటి కొట్టింది, తీసేయ ఆ పట్టం. 4 మేకులు తీసేశాను, లోపల ఉన్నటువంటి ఆ పట్టాన్ని తీసేశాను. అప్పుడు మా అమ్మ అంది, ఇలాంటిదే పోయి బజార్కి వెళ్ళి కొనుక్కొని రా అంది. మళ్ళీ అడుగుతున్నాను, దేవుడు బజార్లో దొరుకుతాడమ్మా. మళ్ళీ కొట్టింది. ఈ దెబ్బలు తినడం కంటే నోరు మూసుకోవడం ఉత్తమం అని లేచి సిద్ధపడి చెప్పులు వేసుకొని వెళ్తుంటే నా చేతికి ఒక 5 రూపాయల నోట్ ఇచ్చింది. 5 రూపాయలు ఇచ్చానని 5 రూపాయలతో కొనేకు 2 రూపాయలకు 2.5కో బేరం ఆడుకున్నాను. ఎవరిని? అక్కడ మొదలైందండి సత్యాన్వేషణ. సరే, మొత్తానికి వెళ్ళాను, బేరమాడే తీసుకొచ్చాను. పాతదాన్ని తీశాను, కొత్తదాన్ని బట్టల్లో పెట్టాను. ఈ పాతదాన్ని ఏం చేయమంటావు అన్నాను. సింపుల్ గా మా అమ్మ పాడాను. ఇన్ని సంవత్సరాలు దేవుడిని పూజలు అందుకొని ఒక పురుగు ముట్టిందని ఇప్పుడు దేవుడు కాదని నా స్వహస్తాలతో నేనే వెళ్లి బేరమాడి తీసుకొచ్చింది. దేవుడు ఎలా అవుతాడమ్మా? దేవుడంటే ఇది కాదేమో. దేవుడంటే మాట్లాడు.